అందుకే ఇలా లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. వెంటనే దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం ఎందుకైనా మంచిది. అయితే ఈ జీప్ లో హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మో, అది రవిప్రసాద్ గారి జీపు, ఏఎస్పీ. అయితే ఏం గొప్ప, తనే డ్రాప్ చేస్తాడు. కమిషనర్ నీ ఎదురుగానేనా ఆ ఎస్ఐని క్వశ్చన్ చేసింది? సార్. ఏమన్నాడు? తనని ఎవరూ కొట్టలేదని చెప్పాడు. లాకప్ లో ఉండేవాళ్ళని ఒక అతను అడ్వకేట్ తో వచ్చి జామీన్ మీద విడిపించుకెళ్ళాడని చెప్పాడు. నువ్వు ఆవేశపడ్డావా? నీకెందుకు ఆవేశం? ఇవన్నీ మామూలే. మిస్టర్ రవి, చూసి చూడనట్టు పోతుండాలి, అదే మంచిది. ఎదుటి వాళ్ళను తప్పు పట్టడం వేస్ట్. అర్థమైందా? ఈ రహస్యాలన్నీ స్పార్క్ ఎడిటర్ జయదేవ్ తెలిసి ఉండొచ్చు. అతను నీకు బాగా కావలసిన వాటేగా. అరే, నువ్వు ఇంకా వెళ్ళలేదమ్మా? నన్ను రవి డ్రాప్ చేస్తానన్నాడు. డాడీ ప్లీజ్. డాడీ, నేను రవి ఇలా కలిసి వెళ్తున్నందుకు మీరేం తప్పుగా అనుకోరుగా? తప్ప? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఐ టోల్డ్ హిమ్ డాడీ, మా డాడీ అంత చీప్ కాదు, మన గురించి ఏమీ మిస్అండర్స్టాండ్ చేసుకోరు అని చెప్పాను. బట్ యు నో డాడీ, హి ఇస్ వెరీ షై. ఇస్ ఇట్? డాడీ మీరే చెప్పండి, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయమని. ష్యూర్ సార్. మిస్టర్ రవి, అభ్యంతరం లేకపోతే అమ్మాయిని కాలేజీ దగ్గర డ్రాప్ చేయి. అదే నేను. ప్లీజ్. ఓకే. స్టాప్ స్టాప్ స్టాప్. దీంతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఖరాబ్ ఏం చేయలేదు. ఇక్కడేం చూస్తున్నావు? వెళ్దాం. హాయ్ డార్లింగ్, ఈరోజు పనంతా పూర్తయిందా? లేదు, బ్యాలెన్స్ ఇక్కడ మిగిలిపోయింది. మంచిది, కూర్చో, నేను ఫినిష్ చేసుకొస్తా. సిగ్గు లేకపోతే సరే, డీజీపీ కూతురికి ఎస్కాట్ ఇవ్వడమేనా నువ్వు చేసిన ఉద్యోగం? ఉద్యోగమా? అదొక సరదా కోసం. ఐ మీన్ రిక్రియేషన్. ఎ బ్యూటిఫుల్ టీనేజ్ గర్ల్, వెరీ స్మార్ట్. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? గుడ్ కంపెనీ. అరే, నా షర్ట్. ఆర్ యు జెలస్? చంపేస్తాను. ఎవరిని? నన్న దాన్ని? ఇద్దరిని. అలా అయితే నేను చాలా మందిని చంపాల్సి ఉంటుంది. నేను ఆడపిల్లకు లిఫ్టే కదా ఇచ్చాను. నీ దగ్గరికి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం ఎంతమంది మగరాయిలు వస్తుంటారు. వాళ్ళందరితో మాట్లాడుతూ చేతులు పట్టుకుని అసలు నిన్ను నువ్వు అనవసరంగా పోలీసు అని రెచ్చగొట్టడం తప్పు. అసలు నీ చేతికి ఏంటి బషీర్? సార్, మీతో సంగతి చెప్పాలని. డీజీపీ గారి ఇంట్లో డ్రైవర్ పోస్ట్ అయినప్పటికీ ఆయన గారు కుక్కలు చూసుకోవడమే సార్ నా ఉద్యోగం. 1, 2 కాదు, డజన్ కుక్కల దాకా ఉన్నాయి. స్నానం చేయించడం, తిండి పెట్టడం, బొచ్చు శుభ్రం చేయడం. బయట వాళ్ళందరూ నన్ను కుక్కల బషీర్ అంటున్నారు. మీరే నన్ను రక్షించాలి. నన్ను ఎక్కడికైనా ఇక్కడి నుంచి బదిలీ చేయించాలి. దిగులు పడకు, అదంతా నేను చూసుకుంటాను. బాధగా ఉందని వాళ్ళకి నువ్వే నేరుగా చెప్తే బాగుంటుంది కదా. వాళ్ళకి నేరుగా చెప్తే నేరం అవుతుంది కదా సార్. ఆయన అలాంటి వ్యక్తి కాదు, చాలా మంచివాడని నీకు తెలుసుగా. తెలుసు గాని ఈ కుక్కల బడి లేకపోతే నాకు ఆ ఇంట్లో చాలా సుఖం సార్. కుటుంబంలో ఒకటిగా చూసుకుంటారు నన్ను. తండ్రి కూతురు ఇద్దరికి నేనంటే చాలా ఇష్టం. ఆ పిల్ల ఒక పిచ్చిమాలోకం కదా. ఓహో, అలా అనుకుంటున్నారా? ఏమైనా తల్లి అని పిల్ల కదా అని లాలించి పొద్దుగించి పెంచడం వల్ల కొంచెం అల్లరి ఎక్కువ.
డాక్టర్ ఏమిటి? ఎంపీ సుధాకర్ గారు వచ్చారు. మిమ్మల్ని ఒకసారి చూడాలన్నారు. ఎక్కడున్నారు? ఎమ్మెల్యే గారి రూమ్ లో ఉన్నారు. వస్తానండి. సార్ వస్తామండి. వస్తామమ్మా. మంచిదండి. ఏమిటిలా వచ్చారు? మా పార్టీలో గ్రూపిజం పెరుగుతుంది కదా, దాని మీద ఎంపీల కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టారు. ఓ, అలాగే ఎమ్మెల్యేస్ని చూద్దామని. అది ఎంపీగా నా బాధ్యత కదా. మరి నువ్వు ఢిల్లీకి వస్తున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అక్కడికి రావడం మంచిదే, ఎండి కోర్స్కి. ప్రొఫెసర్ బలవంత పెట్టారు నన్ను ఇక్కడే ఉండమని. మీరు ఇంటికి రావడం లేదా? లేదు, చాలా పనుంది. పార్లమెంట్ సెషన్స్ కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తాను. సరే. అన్నయ్యని రమ్మని చెప్పాను. న్యూస్ కావాల్సి ఉంటుంది కదా, అన్నయ్యని అడిగాను చెప్పు. వెళ్ళొస్తాను. On Banjara Hills High Road. Yeah. It's on the other side. Exactly. Shall we come in? Huh? Yes. అవును. సరే. ఓకే. ఎస్. మంజు, నేను ఇంతకుముందు పరిచయం చేశాను కదా, మా కాలేజీ చైర్పర్సన్. ఆహా, ఏమిటి? చెప్పు మంజు. అది అడిక్ అనే అసోసియేషన్ ఉంది. దానికి మీరు గెస్ట్ గా వచ్చి. అడిక్? అదేంటది? అడిక్, ఆల్కహాల్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్. మత్తు మందుల మీద ఓహో. మీరు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి. మత్తు మందులకు వ్యతిరేకంగా పోరాడేవాడిని నేను, కానీ ఉపన్యాసం నాకు అలవాట్లేదు. అలా అనకండి, మీరు వచ్చి తీరాలి. No. ప్లీజ్ సార్. చెప్పాను కదా నేను రానని. ఊరికే డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను కదే ఈయన గారు రారని. పద వెళ్దాం. జస్ట్ మినిట్, నేను ఇప్పుడే వస్తాను. నువ్వేంటి? ఇది నా పర్సనల్ విషయం. రాత్రి మంజు బర్త్డే పార్టీ జరిగింది. అది పూర్తి నేను ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. డాడీ సంగతి నీకు తెలుసు కదా, ఈస్ వెరీ స్ట్రిక్ట్. తప్పించుకోవడానికి ఏ దారి దొరకలేదు. అందుకే నీతో కలిసి డిన్నర్ కి వెళ్ళానని అబద్ధం చెప్పాను. నాతోనా? నువ్వంటే డాడీకి బాగా ఇష్టం అని నాకు తెలుసు. తప్పించుకోవడానికి నీ పేరు సేఫ్ అనిపించింది. కానీ నాకు అనిపించడం లేదు. నేను ఇప్పుడే సార్కి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పేస్తాను. జరుగు. No, Ravi, no, Ravi, no, please, no. మిస్టర్ రవి, ఇంత విని కూడా నీ మనసు మారలేదు కదా? నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. I'm going to die. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు ఈ విషయం డాడీకి చెప్పావంటే నిజంగానే దూకేస్తాను. మొండితనం వదులు. అక్కడే దిగు. మ్మ్హ్మ్. దిగమని చెప్తున్నా. అయితే ఫోన్ చేయకూడదు. ప్రియా. ఫోన్ చేయను. చెయ్యను. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళిన తర్వాత నువ్వు గాని ఫోన్ చేసావనుకో, నేను రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. ఇక్కడి నుంచి దూకి చేస్తాను. అన్నిటికీ కారణం నువ్వేనని రాసి పెట్టి మరీ చేస్తాను. మైండ్ ఇట్. ఏం పిల్లరా బాబు. సరే, ఇంతకు ముందు మీకు చెప్పిన విషయం తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఎంగేజ్ గా ఉంది, లైన్ దొరకట్లేదు. సరే,